ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసిన ఒక ఆర్టికల్ కనబడతా ఉన్నది. ఏంది? జగన్ అండతో కేసీఆర్ స్కెచ్ అట. జగన్మోహన్ రెడ్డి అండతో కేసీఆర్ స్కెచ్ గీసిండట. అధికారంలో ఉన్నప్పుడు నియంతలుగా ప్రవర్తిస్తూ కనుసైగతో రాజకీయాలను శాసించగలమని విర్రవీగిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజాస్వామ్య విలువలు హక్కులు గుర్తొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆరే. ఊర్నీ అమ్మ ధర్మం అంటుండి. అలా ధర్మము, ప్రజాస్వామ్యము, భాష, నీతి, నిజాయితీ, సంస్కారము ఇలాంటి పదాలు వాడుతున్నాడు కేసీఆర్. ఇవాళ టీవీ 9లకు పోయి 4 గంటల సేపు కిందంతా నొప్పి లేవంగా కాలంతా గుంజంగా పోయి కూర్చున్నాడు ఆడ. ఏనాడన్నా జర్నలిస్టులకి, అదే ప్రగతి భవన్కి వచ్చిన జర్నలిస్టులని సంస్కారవంతంగా వాళ్ళతో మాట్లాడిండా? బండబూతులు తెచ్చిండు. ఈయనకి అసెంబ్లీకి పోతేందుకు సమయం లేదు, కానీ టీవీ 9 డిబేట్లో మాత్రం 4 గంటలు కూర్చోవడానికి సమయం ఉన్నది. ఆడేం నొప్పి లేవలే. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను అణగదొక్కే ప్రయత్నం చేసిన కేసీఆర్కు ఇప్పుడు కూడా తత్వం బోధపడలే. ప్రభుత్వ చర్యలు విమర్శించడం, ప్రశ్నించడమే తెలంగాణ ద్రోహం అన్నట్టుగా విరుచుకుపడ్డ ఆ పెద్ద మనిషి ఇప్పుడు కాకా మీడియా, బాకా మీడియా అంటూ మీడియాను నిందించే దుస్సాహసానికి పాల్పడ్డారు. తాను అధికారం నుంచి తప్పుకున్న ఈ 5 నెలల్లోనే తెలంగాణ గోసపడుతోందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ భ్రమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాను మాత్రమే ముఖ్యమంత్రిగా పాలించగలనని, మిగతా వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనికిరారని కేసీఆర్ ఇప్పటికీ భావించడం విడ్డూరంగా ఉన్నది. ఎత్తులు, కుయుక్తులతో త్వరలోనే తాను మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని కేసీఆర్ ఆషామాషిగా అనలేదు. వచ్చే ఎన్నికల వరకు వేచి చూడకుండా మధ్యలోనే తాను మళ్లీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి సహకారం అవసరమని ఆయన గుర్తించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలంటే జగన్ మద్దతు అవసరమని ఆయన భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి ఏపీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు అని అందరికీ తెలిసిందే. జగన్ సహకారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్లో చీలిక తెచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ స్కెచ్ అమలవుతుందా అంటే చెప్పలేం. ఇప్పుడు ఈయన రేవంత్ ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి అంటే ఎవరి పేరు చెప్పుంటాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అయి ఉంటాడు. ఇంకా క్లియర్గా మనకు ఉన్న దాంట్లో ఎవరున్నారు? ఇక ఉన్న మిగతా మంత్రుల్లో ఆయనతో సంబంధాలు ఉన్న మంత్రి ఆయన ఒక్కడే. కేసీఆర్ను మళ్ళీ సీఎంని చేయడం కోసం ఆ మంత్రి రిస్క్ తీసుకుంటారా అన్నది కీలక ప్రశ్న. జగన్ మీద అభిమానం. అక్కడ కూడా ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఆ పొంగులేటి కూడా కేసీఆర్తో ఢీకొని బయటకు వచ్చినోడే. జగన్ మీద అభిమానంతో తన రాజకీయ భవిష్యత్తును ఆయన ప్రమాదంలోకి నెట్టుకుంటారని కూడా భావించలేం. కేసీఆర్ ఆలోచనల గురించి తెలిసిన తర్వాత నేను సేకరించిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయాలన్న ఆలోచన ఆ మంత్రికి లేదు. మళ్ళీ ఆయన తేల్చేస్తున్నాడు ఆ మంత్రికి అసలు ఆలోచన కూడా లేదు అని. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని ఇటీవలి కాలంలో కేసీఆర్ తరచుగా చెప్పుకోవడం ఆ స్కెచ్లో భాగమే. కేసీఆర్, జగన్ కలిసి తెరవెనుక చేస్తున్న ఆలోచనల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియక కాదు, తెలుసు. కాబట్టే తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఆయన తాజాగా ఆరోపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రభుత్వాన్ని టచ్ చేయగలరా అని సవాల్ విసురుతూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇటీవల మాత్రం తన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర జరుగుతోందని చెప్పడం గమనార్హం. ఇందులో 2 యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈయన చెప్పిన యాంగిలే కరెక్ట్ అని మనం అనుకోవడానికి వీల్లేదు. కేసీఆర్ 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని చెప్పడానికి ఆయన తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి, పార్టీలో ఉన్న కార్యకర్తలు, మిగతా నాయకులు తన చేతి నుంచి జారిపోకుండా ఉండడానికి వేసిన స్కెచ్ అయి ఉండొచ్చు. లేకపోతే కేసీఆర్ అంటోనికి ఏముంది? ఇవాళ బిడ్డ జైలుకి పోయింది, రేపు పొద్దున కొడుకో అల్లుడు వీళ్ళంతా కూడా పోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈయనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు కేసీఆర్ని. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఇంకో పార్టీ ఉంది. ఈ సిచ్యువేషన్లో వీళ్ళని కాదని వాళ్ళు బీఆర్ఎస్ వైపు వెళ్ళడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? క్వశ్చన్ మార్క్. ఇది కూడా కరెక్ట్ అని మనం చెప్పలేం. సో మరి రేవంత్ రెడ్డి మొన్ననేమో పడగొట్టడానికి కుట్ర చేస్తున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి, దమ్ముందా అన్న మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ మధ్య కూలగొట్టడానికి కుట్ర జరుగుతుందని ఎందుకు అంటున్నారు? సో ఆయన ఆ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడానికి ఆ అంశాన్ని ఎజెండాగా వాడుకున్నాడు. వాళ్ళు కూలగొడతా అంటున్నారు, నేను ఏం చేయను అని గేట్లు ఎత్తిండు. చెప్పుకోవడానికి ఒక ఆయుధం ఉన్నది. సో అందులో భాగంగా ఆయన మాట్లాడుతున్నాడు. దాంతోపాటు ఒక ఎమోషనల్ టాక్టిక్స్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం సైలెంట్గా ఉండి మనం ఎంతసేపు సవాల్ చేసే బదులు కొంత జనాల్ని ఎమోషనల్గా ఇది చేయడానికి
మీరు గెలిపించిన గవర్నమెంట్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ప్రజలు అండగా నిలబడడానికి అవకాశం ఉంటుంది అని భావించి ఉండొచ్చు. సో ఈయన లైన్ ఈయన రాసుకున్నాడు. మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే రేవంత్ ప్రభుత్వాన్ని ఏడాది తర్వాత పడగొడతామని తెలంగాణలో బీజేపీ ముఖ్యుడొకరు ఆంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తంగా చూస్తే రేవంత్ పతనం కోసం ఇటు కేసీఆర్ అటు బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకొని తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం రేవంత్కి ఏర్పడింది. అప్పుడు ఏం చేయాలా? మంచి వాళ్ళకి సీట్లు ఇవ్వాలా, మంచి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలా. ఎవరికి ఇచ్చిర్రు? ఫర్ ఎగ్జాంపుల్ చేవెళ్ళ ఎవరికి ఇచ్చిర్రు? కేసీఆర్ ద్వారా లబ్ధి పొంది 1000 కోట్లు దోసుకున్న రంజిత్ రెడ్డికి ఇచ్చిర్రు. గెలుస్తాడా? ఏం లాభం? ఈడ పోటీ చేయాల్సిన సునీత మహేందర్ రెడ్డిని తీసుకుపోయి పాపం మల్కాజ్గిరిలో ఇచ్చిర్రు. ఈడుంటే వాళ్ళకి అవకాశం ఉంటుండే, తీసుకుపోయి ఆడెత్తేసారు. ఏముంటుంది? ఇట్లా వీళ్ళు టికెట్ల కేటాయింపులో చాలా మిస్టేక్స్ చేసినారు. ఇది వాస్తవం కనబడతా ఉన్నది. మరి ఇప్పుడు ఈ మెజారిటీ సీట్లు గెలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన రకమైన ఆలోచన జరగలేదు కదా. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే తెలంగాణలో రేవంత్కు పరోక్ష మద్దతు లభిస్తుంది. ఇది సహజంగానే కేసీఆర్కు నచ్చదు. అందుకే జగన్ మళ్లీ గెలవాలని కోరుకోవడంతో పాటు ఆయన సహకారంతో రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ సీఎం కావాలని కేసీఆర్ తలపోస్తున్నారు. తన ప్రస్తుత దుస్థితికి ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలు అత్యాశకు పోయారని నిందించడం ద్వారా కేసీఆర్ ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అడ్డదారిలో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ప్రవచనాలు చెప్పే ప్రయత్నం చేసే బదులు కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కేసీఆర్ ప్రయత్నిస్తే ఆయనకే మంచిది. అప్పుడు కేసీఆర్ ఏం చేయాలా? ప్రయత్నించాలంటే కేసీఆర్ ప్రజల ముందుకొచ్చి బహిరంగ సమావేశం పెట్టి కుటుంబంతో పాటు మేము ఈ రకంగా దోపిడీ చేసినాం, నా కొడుకు వీడు దొంగ, నా కూతురు దొంగ, నా అల్లుడు దొంగ, వీడు సంతోష్ దొంగ అని ఇట్లా చెప్తూ నేను పెద్ద దొంగనని అంత కఠినంగా మీరు అనుకోకపోయినా, ఎందుకంటే ఒక మనిషి అంతగా అనుకోడు కాబట్టి మీరు ఏదో ఒక పరోక్షమైన పద్ధతిలోనే ప్రజలకి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. తిన్నదంతా కక్కాలి. తప్పులు జరిగినాయి క్షమించండి అని బహిరంగ క్షమాపణ కోరాలి. తప్పులేదు. అవసరమైతే ఒక పేద మహిళ కాళ్ళు పట్టుకోవాలి. చేస్తారా మరి? అట్లా చేసి మేము ఉంటాం నిలబడతామని అన్నప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రజలు మీ పోరాటాన్ని చూసి అప్పుడు మీ వైపు వస్తారు. ఇదంతా జరగాలి. ఆ బ్లడ్లోనే లేదా అది ఏ నుంచి వస్తుంది? సో ఇట్లా ఆయన ఆర్కే రాసిన స్టోరీ ఆయన లైన్లో ఆయన రాసుకున్నాడు.